మీరు చెప్పాలి మాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకని? ముఖ్యంగా ఈ కులగలన కరెక్ట్ చేయలే. అది ఎవరికో ఏదో మేలు చేద్దామనే ఆలోచనతో. అంటే ఎట్లా చేద్దాం అనుకో, ఎట్లా మేలు జరుగుతుంది? బీసీలను తక్కువ చూపెట్టారు. కాంగ్రెస్ పాలన అంటేనే కొంచెం ఇక బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది. అవునా? అవును, 100% అట్లా అభివృద్ధి కూడా ఏం జరగట్లేదు. ఏమంటారు, పాత వాటికి కొత్త పేర్లు పెట్టి అది చేస్తారు, కాలయాపన చేస్తారు తప్ప పని అయితే జరగట్లేదు. ఏ నియోజకవర్గం ఇది? మాది మెదక్. మెదక్. రోహిత్ రావు ఎమ్మెల్యే, ప్రజెంట్ కాంగ్రెస్. మైనంపల్లి రోహిత్. మైనంపల్లి రోహిత్. ఎట్లుండి మైనంపల్లి రోహిత్ రావు ఇప్పుడు అప్కమింగ్ క్యాబినెట్ మినిస్టర్ అంటున్నారు. ఇక అది అనడం వరకే, అనడం వరకే, అయ్యేది కాదంట. అయ్యేది కాదు. పని చేస్తాడా? ఇప్పటికైతే పనులు అయితే చేయట్లేదు. చూద్దాం ఇక ముందు చేస్తాడా తెలియదా. ఆయన కార్ల మీద పిచ్చి ఎక్కువ. ఇక అది అంటే ఆయన వ్యక్తిగతం అది. ఇక ఊరికొక్కరు సోకుల రాయడు అన్నట్టు ఉంటారు ఖచ్చితంగా. ఇక మా కాన్స్టిట్యూన్సీకి ఉన్నాడు. సరే, అది ఆయన వ్యక్తిగతం. సోకులు పడని ఏదన్నా మంది నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. అందుబాటులో ఉండట్లేదా? అందుబాటులో ఉండట్లేదు. సరే, హైదరాబాద్లో ఉంటాడు. ఇక ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. ఇక అట్లా పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఆమె గుడక ఏంటంటే డెవలప్ ఏం చేయలేదు, కానీ ఇంత అద్మానం కాలేదన్నమాట. ఎంతో కొంత సహాయ సహకారాలు ఉంటుండే, పని చేయకుండా అందుబాటులో ఉంటుండే. కానీ అందుబాటులో 4 హామీలు ఇచ్చి 3 చేసింది, 1 పోయింది అంతవరకు. ఈయన 4 చేసి 1 కూడా చేస్తలేడు కదా. అది ఏం చేస్తలేదు. పెన్షన్ సకాలంలో అందుతుందా? పెన్షన్ కానీ రైతు భరోసా డబ్బులు కానీ అవి పడుతున్నాయి, కానీ టైంకి పడతలేదు. నెల ఆగిన వరకలు పడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 5వ తారీఖు వరకలు పడు, 5 తప్పితే 10 వరకలు పడుతుండే లాస్ట్ వరకు. కానీ ఇక లాస్ట్ అయినా కానీ ఫస్ట్ ఇది కూడా లాస్ట్ వరకు టైం సరిగా లేదు. ఇట్లయితే మరి కష్టమే కదా. కష్టమే. అందరు 99% మైనసే, ఏదో 1% అలా నడుస్తుంది అంతవరకు. రేవంత్ రెడ్డి ఇప్పుడు అంత కింది స్థాయి నుండి వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా? ఎందుకు వచ్చిండో కూడా అర్థమవుతుంది. ఎందుకు ప్రజలు మోసం చేయడానికి వచ్చిండా, లేకపోతే మన దేని వల్ల నచ్చింది కూడా అర్థమవుతుంది. నేను రైతు బిడ్డని అంటాడు, నేను రియల్ ఎస్టేట్ ఆడడం వారికి చేతలో ఏం లేదు. రైతులకి ఏం మేలు చేయట్లేదు. మేము రైతులమే. ఎకరకు అన్నాడు, రుణమాఫీ అన్నాడు. ఏది ఇంతవరకు 1,00,000 2 లక్షలు ఆగస్టు అన్నాడు కదా, పోయింది ఆగస్టు. మళ్ళీ 15 ఆగస్టు అని చెప్పి అయిపోయింది. ప్రతి ఊర్లో గుడి మీద ఈ ఊరు గుడిలే ఈ మల్లన్న సాగర్ అది కొమ్మరైన మల్లన్న అంటాడు, అక్కడికి 7 రూపాయలు అంటాడు. ఇక్కడికి అక్కడ ఏ ఏరియాలో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు ఒకటి అంటాడు. ఏది చేసింది ఏం లేదు. ఏం చేయలేదా? మరి దేవుడితో పెట్టుకున్నట్టేగా. పెట్టుకున్నట్టే. మా ఊరికి 2 కిలోమీటర్లు ఉంది సింగరాయన గుట్ట అని. రోడ్డు వాడాలి, గుంతలు అట్లా మీరు వస్తే నూక్కపోవాలి బైకులు. డాంబర్ వేస్తా అన్నాడు. ఒక బ్రిడ్జి రావాలి, బ్రిడ్జి లేదు. రోడ్ వేస్తా అన్నాడు, మట్టి పోయిన కూడా దిక్కులేడు. 1,70,000 కోట్లు తెచ్చినా నాకన్నా తోపలేడు అంటుండు. 2 కిలోమీటర్లు ఉంది మా ఊరు నుంచి సింగరాయన గుట్ట. అది ఇక్కడేమో దుబ్బాక నియోజకవర్గం వస్తుంది, అక్కడేమో మెదక్ నియోజకవర్గం వస్తుంది. ఏదైనా సీఎం అయితే సీఎం ఒకటే. అదే రెండింటికి వాళ్ళకి ఉంటది కదా. ఈ ఎమ్మెల్యే ఆమె ఎమ్మెల్యే సేమ్ వేరు వేరు అంటారు కదా. ఇక్కడ 2 ఒకటే పార్టీలు. మళ్ళా ఇక్కడ నుంచి పోయి అక్కడ ఎక్కిండు, అక్కడ నుంచి ఇక్కడ. ఇంత ముందు ఉండేది దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే ఫస్ట్ వాళ్ళు రఘునందన్ రావు. ఇప్పుడు అక్కడ ఎంపీ, అక్కడ మెదక్ ఎంపీ అయ్యిండు. ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండి ఇంతకు ముందు 2 కిలోమీటర్లు. అదే కదా, అక్కడ సంబంధించిన వాళ్ళు పెట్టిర్రు. ఇక్కడ అప్పుడు చేస్తామంటారు, ఆయన ఏది పట్టించుకుంటలే. అది ఒక్కటైతే మాకు కావాలి. అదేంది వెంకటాపూర్కే మాది విలేజ్. ఇది నిజాంపేట మండల్, భూంపల్లి అవతల. అక్కడ సింగరాయన గుట్ట నరసింహస్వామి ఉంటుంది. అక్కడ నుంచి మా ఊరికి 2 కిలోమీటర్లు. మాది గదొకతో కావాలి. అది చేస్తా అని అందరు వచ్చి హామీలు ఇస్తారు, కానీ చేసేది లేదు. వీళ్ళని చేస్తారా అనిపిస్తుందా? అంత వేస్ట్ అనిపిస్తుంది. ప్రజలు ఏమనుకుంటారు అన్న గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పాలనపై? బరాబర్ లేదు. అప్పుడే ఇంకా ఆమెనే జర మంచిగా చేసినట్టు అనిపిస్తుంది.
అనిపిస్తుంది. గల్లీ గల్లీ సీసీ రోడ్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏది వస్తలే. అప్పుడు కాళేశ్వరం డ్యామ్ కూడా కుంగిపోయింది, దానివల్ల అంతా ఫ్రాడ్ చేసి కేసారు అంటారు. ఇక అంత కాళేశ్వరం గురించి మనకు తెలియని మాటలు మనం మాట్లాడడం అంతే కదా. ఓకే.